ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ఎవరెవరికి బేస్మెంట్ లెవెల్ పేమెంట్ పడ్డాయి, ఎవరెవరికి ఇంకా పెండింగ్ అని చూపిస్తుంది. సో మీ బిల్ ఎక్కడ వరకు వచ్చి ఆగిపోయింది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. లిస్ట్ 1 వాళ్ళు కావచ్చు, లిస్ట్ 2 వాళ్ళు కావచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మీరు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు బేస్మెంట్ లెవెల్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండి బ్యాంక్ పేమెంట్ డన్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే సో ఇది మనకు మీ కంప్లీట్గా సో మీకు ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత, మార్కౌట్ చేసిన తర్వాత, మీరు బేస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత, ఫోటో తీసుకున్న తర్వాత మీకైతే సో కలెక్టర్ అప్రూవల్కి వెళ్తుంది అనమాట. దాని తర్వాత అప్రూవల్ వెళ్తుంది. దాని తర్వాత మీకు ఎండి అప్రూవల్కి వెళ్తుంది అనమాట. ఎండి అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ బ్యాంక్ పేమెంట్ అయితే మీ యొక్క అకౌంట్లో పడడం జరుగుతుంది, ₹1,00,000. అలాగే ఈ విధంగా ఎంతమందికి పడ్డాయి, ఎంతమందికి మెసేజ్ చూపిస్తుందో సో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది. కొంతమందికి ఏమో నాట్ డన్ బై పేమెంట్ అని చూపిస్తుంది. అయితే కొంచెం టైం పడుతుంది అనమాట. వాళ్ళందరూ అప్రూవ్ చేసి సైన్ చేసే వరకు కొంచెం టైం పడుతుంది. సో అన్ని విధంగా వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మీకు అది పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫోటో తీసుకున్న తర్వాత 1 month or 20 days లోపు అయితే కంప్లీట్గా పేమెంట్ అయితే మీ యొక్క అకౌంట్లో పడడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేసి మీ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో మీకు ఎప్పుడు అమౌంట్ పడడం జరిగింది, సో అమౌంట్ ఎంత పడ్డది, అలాగే ఏ డేట్ రోజు పడ్డది, మీ యొక్క అకౌంట్ నెంబర్ కావచ్చు, అన్నీ ఇక్కడైతే మనకు చూపించడం జరుగుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా. సో అలాగే మీ ఫొటోస్, సో మీకు సంబంధించి ఎప్పుడెప్పుడు క్యాప్చర్ చేశారు, సో మార్కౌట్ ఫొటోస్ కావచ్చు, బేస్మెంట్ ఫొటోస్ కావచ్చు, ఎప్పుడు తీశారు, కంప్లీట్గా డేట్ వైజ్తో ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. సో అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది అర్థమవుతుంది. అలాగే కొంతమందికి సో ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీ అని చూపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళకు కూడా అప్రూవ్ అవుతుంది. సో ఇది లిస్ట్ 1 వాళ్ళకి సంబంధించి. లిస్ట్ 2 వాళ్ళకు ఏమని చూపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లిస్ట్ 2 వాళ్ళకు అప్పుడు మనకు కేసీఆర్ హయాంలో శాంక్షన్ అయినటువంటి ఇల్లు, సో జిహెచ్ఎంసీ పరిధిలో మనకు హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మనకు జిహెచ్ఎంసీ సంబంధించి సో అక్కడ అప్పుడు అప్రూవ్ అయిన వాళ్ళకైతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే కేటాయిస్తున్నారంటూ కూడా సమాచారం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ లిస్ట్ 2 వాళ్ళకైతే సో జిహెచ్ఎంసీ పరిధిలో సో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే ఇస్తున్నారు. ఒకసారి మీరు ఎవరెవరికి అక్కడ సో హైదరాబాద్ సంబంధించి సో ఆ ఏరియాలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వారికి ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ లిస్ట్ 2 వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ ఇది లిస్ట్ 1 వాళ్ళకి సంబంధించి అనమాట. పేమెంట్స్ కానీ అలాగే ఏదైనా పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు లిస్ట్ 1 కిందకి అయితే రావడం జరుగుతుంది. లిస్ట్ 2 వాళ్ళకు కూడా పెండింగ్ అని ఉంటే సో మీకు అప్రూవ్ అయితే అవుతుంది అనమాట. కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారంట. సో మనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి సో ఎవరెవరికి ఇచ్చారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. కంప్లీట్గా సో మీకు అయితే పేమెంట్ పడుతుంది. కొంచెం వెయిట్ చేయండి. 20 days కావచ్చు, లేదా 1 month కావచ్చు, లేదా 45 days కావచ్చు. బట్ పేమెంట్ మాత్రం 100% పడుతున్నాయి. ఒకసారి మీ అకౌంట్స్ కానీ ఏదైనా ఆధార్ కార్డు కానీ అకౌంట్ నెంబర్ కానీ కరెక్ట్గా ఇవ్వకపోతే మళ్ళీ కరెక్షన్ చేయించుకోండి. లిస్ట్ 1 వాళ్ళు, లిస్ట్ 2 వాళ్ళకి చెప్పాను కదా. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారు హైదరాబాద్ సర్కిల్ సంబంధించి. సో చాలామందికి ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీ అని కూడా చూపిస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. లిస్ట్ 1 వాళ్ళకి కావచ్చు, లిస్ట్ 2 వాళ్ళకి కావచ్చు, ఈ విధంగా కొంతమందికి చూపిస్తుంది పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ అని. సో మీరు ఒకసారి మండల ఆఫీస్కి వెళ్ళేసి కంప్లీట్గా అక్కడ మీకు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకోండి, అక్కడ వెళ్ళి ఒకసారి మీరు అడగండి. సో ఈ విధంగా చూపిస్తుంది. సో చాలా రోజుల నుంచి ఈ విధంగా చూపిస్తుంది, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, సో వాటికి సంబంధించి ఏదైనా అప్రూవ్ చేశారని అడిగితే వాళ్ళు సో మీరు కట్టుకోవాలనుకోండి అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో బిల్ శాంక్షన్ చేస్తే మీకు కంప్లీట్గా అప్పటి నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళండి. ఇలా చూపించిన వాళ్ళకి 100% హౌజెస్ అయితే వస్తాయి. ఒకసారి మీరు వెళ్ళండి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరెవరికి పెండింగ్ అని చూపిస్తుంది, ఎవరెవరికి అమౌంట్ పడలేదు, ఇంకా ఎవరెవరికి బేస్మెంట్ లెవెల్ పేమెంట్ పెండింగ్లో ఉంది, ఇంకా అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లిస్ట్ 2 వాళ్ళకు సో కేటాయించారు కాబట్టి ఎవరెవరికి కేటాయించారో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.